మంచు బిందువు ఆకు మీద పడుతుంది, అలానే దానికి అంటుకుని ఉంటుంది. ఆకు దాన్ని పీల్చుకోలేదు. ఇక చివరికది జారి పడిపోతుంది. ఇక రెండో వైపున్నది మేఘం ఇంకా గద్దకోకిల. వీటికి చాలా దూరం ఉంటుంది. మేఘం ఆకాశంలో ఉంటే గద్దకోకిల నేల మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మేఘాల నుంచి వర్షం పడుతుందో ఈ గద్దకోకిల అదే నీటిని తాగుతుంది, లేదంటే దాహంతో ఉండిపోతుంది. ఒకవైపున్నది మంచు బిందువు ఇంకా ఆకుకున్న సంబంధం. అవి నిజంగానే చాలా దగ్గరగా ఉంటాయి. రెండో వైపున్నది మేఘం ఇంకా గద్దకోకిల సంబంధం. వాటి మధ్య యోజనాల దూరం ఉంటుంది, అయినా సంబంధం అయితే ఉంది. అవునా? దీనికి అర్థం చాలా తేలిక. ఈ దగ్గర దూరం అనేవి ఇవి మీ మధ్యున్న సంబంధాన్ని నిర్వచించలేవు. ఈ దగ్గర ఈ దూరం ఇవి కేవలం మనసులోనే ఉంటాయి. ఎప్పుడైనా మీరు అనుభవించారా? మీరు ఎవరికైనా కోసాల దూరంలో ఉన్నా, చాలా దూరంలో ఉన్నా, అయినా సరే మీరు ఆ వ్యక్తితో ఆత్మీయతను అనుభూతి చెందుతారు.